జంట అరటి పండ్లు తింటే కవలలు పుడతారంటారు. శివాలయం దగ్గర చెప్పులు పోతే శనిపోతుందంటారు. జన్మవృక్షం పెంచితే దోషాలు పోతాయంటారు. ఇవన్నీ సామాన్యంగా మన జీవితంలో వింటూ ఉంటాం. కానీ నిజంగా వీటి వెనుక శాస్త్రం ఉందా, లేక ఇవి ప్రజల అభిప్రాయాలేనా? ఇవి వాడుకలో ఉన్న విశ్వాసాలా, వాస్తవాలా? ఇవి మన సంస్కృతిలో ఎలా పుట్టాయి? ఈరోజు మనం వీటి గురించి తెలుసుకుందాం. మన పెద్దలు ఏం చెప్పారో, పురాణాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం. జన్మవృక్షానికి ప్రదక్షిణ చేయండి, అలాగే పెంచండి అని చెప్తుంటారు కదా, అది ఎందుకో తెలుసుకుందాం. పరశురాముడు ఏ వృక్షం ఏ నక్షత్రానికి చెందిందో తెలియజేశాడు. జన్మవృక్షాన్ని పెంచడం, పూజించడం చేత జాతకరీత్యా ఉండే కొన్ని దోషాలు నివారణ కావటంతో పాటు కొన్ని యోగాలు సిద్ధిస్తాయి. అందుకే ఈ విధంగా చెప్తారు. తమ జన్మవృక్షం కొట్టరాదు, త్రుంచరాదు కూడా. ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎటువంటి జన్మవృక్షం ఉంటుందో యూట్యూబ్ వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే పైన ఏ కార్డ్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఇంకొకటి, మన పెద్దవాళ్ళు అంటుంటారు, జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారంటారు. ఇది ప్రచారం మాత్రమే. దీనికి శాస్త్ర ప్రమాణం, అనుభవం ఎక్కడా లేదు. వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిలో వ్యర్థమైనదంటూ లేదని చెప్పాడు. జంట అరటి పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు, అలాగే దేవుడికి కూడా సమర్పించవచ్చు. ఇంకొకటి, పిల్లి ఎదురైతే శకునం బాలేదు, కొంతసేపు ఉండి వెళ్ళండి అని చెప్తుంటారు. అది నిజంగా అటువంటివి ఉంటాయంటారా? అసలు అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం. విశ్వాసంలో నుంచి పుట్టుకొచ్చిందే శకున శాస్త్రం అనేవారు లేకపోలేదు. ఏదైనా ఫలించినప్పుడే కదా విశ్వాసం ఏర్పడేది. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఏ పని మీదన్నా పెద్దవాళ్ళు బయటకు వెళ్తుంటారు, అక్కడ అప్పుడే పిల్లి ఎదురొచ్చింటుంది. అక్కడ వాళ్ళకు పని జరిగిండదు. అప్పటి నుంచి వాళ్ళు, నాకు పిల్లి ఎదురొచ్చింది కదా, నాకు అందుకే ఈ పని జరగలేదు, అది అలా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి ఉండొచ్చు. అలాంటిదే విశ్వాసం. కొన్ని విషయాలు అనుభవపూర్వకంగానే నమ్మకాన్ని ఇస్తాయి. ఈ శాస్త్రం కూడా అంతే. అయితే మన పెద్దలు ఏది వృధాగా విషయాన్ని ప్రచారంలోకి తేలేదు అన్నది నిజం. ఈ శాస్త్రం నమ్మడం నమ్మకపోవటం అనేది వారికి వారి ఆంతరంగిక విషయం. ఇంకొకటి, మనం ఎప్పుడైనా చూస్తే పిల్లలకి దిష్టి తాకుతుంది, మనకైనా దిష్టి తగులుతుంటుంది అంటారు. అది నిజంగా ఉందా? అంటే నరుడి కంటికి నాపరాయి పగులుతుందని విన్నాం కదా. పాముకి కూరల్లో విషం ఉంటే మానవుడికి దేహమంతా విషమే ఉందంటారు. దుష్ట ఆలోచనలు ఉన్న మానవుడి చూపులోంచి కూడా కొన్ని చీడలు, పీడలు ఇతరులను చేరుకుంటాయి. అదే దిష్టి. ఇంకొకటి, గుళ్ళో దర్శనమయ్యాక తప్పనిసరిగా కూర్చోవాలి అంటారు కదా. అలా ఎందుకంటారు అంటే, ఖచ్చితమని ప్రామాణికం లేదు, కానీ భగవంతుడిని దర్శించడానికి ఎంతో దూరం వెళతాం కదా, ఎంతోసేపు వేచి ఉంటాం. ఆధ్యాత్మిక శక్తి తరంగాలు ప్రకాశించే దైవ సన్నిధిలో కొద్దిసేపు కూర్చోవడం వల్ల దేహానికి, మనసుకు కొంత ఊరట లభిస్తుంది. అందుకే దైవ దర్శనం తర్వాత ఒక్క నిమిషం సేపు అయినా కూడా ఆలయంలో కూర్చోమని చెప్తారు. శివాలయం దగ్గర చెప్పులు పోతే శని వదిలిపోయిందంటారు. అది ఎంతవరకు నిజమంటే, అలా అని ఏ పురాణంలోనూ లేదు. కానీ శనికి సంబంధించిన అన్ని విషయాలు శివుడితో ముడిపెట్టి చెప్పడం. అయితే శని మాత్రం ఏ దేవాలయాల లోపలికి రాడని, ఆ భక్తుడి కోసం అతని చెప్పుల్లో కాచుకొని కూర్చుంటాడని, ఈ కారణం చేతనే శివాలయం దగ్గర చెప్పులు పోతే శనిపోయినట్లే అని అంటుంటారు. ఇది విశ్వాసంలోంచి పుట్టుకొచ్చిన శాస్త్రం అనే చెప్పాలి. మన సంస్కృతి అనేది నమ్మకాల పునాది మీద నిర్మితమైంది. వాటిని ఎవరినన్నా అడగాలి, ప్రశ్నించాలి, అలాగే తెలుసుకొని అర్థం చేసుకోవాలి కూడా. కొన్ని నమ్మకాలు శాస్త్ర సమ్మతంగా మారతాయి, కొన్ని అనుభవంతో అర్థమవుతాయి. మీరు ఈ విషయాల్లో ఏం నమ్ముతారు? మీ అనుభవం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సాంప్రదాయాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం.